గౌరవ మిత్రులు పార్లమెంట్ స్వాగతం సుస్వాగతం. స్వచ్ఛంద సమాజ మిత్రులుగా ప్రసాదించినటువంటి గౌరవ శ్రీ చంద్రబాబు గారికి స్వాగతం సుస్వాగతం. జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులకు కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. దయచేసి డిస్కస్ కాకుండా పొద్దున్న కార్యక్రమం ప్రారంభమైంది. వారి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అందరి కర్ణాటక డబ్బులు వస్తాయి వారికి స్వాగతం తెలియజేస్తున్న గౌరవం పెద్దలందరికీ అందరూ గట్టిగా వస్తారు. ఈనాటి స్వచ్ఛంద కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా చుడా చైర్పర్సన్ గారికి, మేయర్ గారికి, ఇతర జిల్లా అధికారులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. సైడ్ రండి బాగా ఒకసారి కూడా ఫోన్ పట్టుకోండి. పడిపోయింది నాకు ఇబ్బంది. వస్తాను మీరు ఇంకా రాలేదు వెయిటింగ్. ఫోన్ పట్టుకోండి చెప్పు వస్తాను. So you to please position, take position for pledge. So స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు స్వచ్ఛత ప్లెడ్జ్ తీసుకోవడానికి అందరూ పొజిషన్లో తీసుకోండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించే పారవే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సో ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఏదైతే ఈరోజు మార్చ్కి థీమ్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ రీయూజబుల్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు యాక్టివిటీ కోసం అని చెప్పి క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది గౌరవ సార్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. తీసుకోండి. ఎనికిరా మాకు ఎనికిరా ఓకే వచ్చేమ్మా.
రా ఓకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం కోసం మనం ఈరోజు క్లాత్ బ్యాగ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందరూ దుకాణాలకు వెళ్ళేటప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు, ఇంకేదైనా తినేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు అడగకుండా ఈ బ్యాగులను వాడండి. దానికోసమే ఇస్తున్నాము. ఈ బ్యాగులు తీసి లోపల పెట్టి మళ్ళీ ప్లాస్టిక్ వాడద్దు. మనం ప్లాస్టిక్ని పక్కకు పెట్టేద్దాం, ఈ బ్యాగులు వాడదాం. సో ఈ బ్యాగ్ ఇప్పుడు మనం సింబాలిక్గా పెడుతున్నాం. ఇంకా ముందు ముందు షాపుల్లో కానీ లేకపోతే వేరే చోట కూడా ఈ బ్యాగులు పెట్టుకుని మనం అందరం రిక్వెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి 3వ శనివారంని మనం స్వచ్ఛాంధ్ర దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మనం ఈ విధంగా స్వచ్ఛాంధ్ర మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. స్వచ్ఛత అనేది మన కార్పొరేషన్ కార్మికులు లేదు అంటే మన పంచాయత్ కార్యకర్తలు మాత్రమే చేసేది కాదు. ప్రతి ఒక్క పౌరులు కూడా, మన చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛత స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే, చిత్తూరు ప్రజలందరూ కూడా పాల్గొంటేనే మనం మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు కనిపిస్తుంటామని తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరి సహకారం థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమం చేస్తున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులకి, తర్వాత హౌస్ వైఫ్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, బయట తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాటన్తో చేసినవి, తర్వాత ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తప్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, బాగా ప్లాస్టిక్ బ్యాగ్స్, తర్వాత వాటర్ బాటిల్స్ చిన్నవి ఇవన్నీ వస్తాయి. వాటిని తప్పించి మనం ఈ కాటన్ బ్యాగ్స్, ప్రతితో తయారు చేసినవి, ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం. అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే తయారవుతున్నాయి, వాటిని వాడమంటున్నాం. వాడి పడేసే కాకుండా ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో క్లీన్లీనెస్ పాటించడానికి చెప్తున్నాం. రోడ్ల మీద ఉన్న చెత్తని పడేయటమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కనపడితే దాన్ని తీసి డస్ట్బిన్లో వేయాలి. మనం పడేసే చెత్త కూడా మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసే విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇతర పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీల్లో కానీ గత 60-70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు స్వచ్ఛాంధ్ర 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 10-15 ఏళ్ళుగా దీన్ని చేసుకుంటే మన భారతదేశం కూడా పాశ్చాత్య దేశాల్లో చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం మనకి కంటిన్యూ అవుతుంది. ప్రతి నెలలో 3వ వారం చేస్తున్నాము. సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న మురికి, మనకున్న పరిశుభ్రత అలవాటు పడుతుంది. మురికి తప్పించి పరిశుభ్రత అలవాటు పడుతుంది. తర్వాత పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి. మనకు తెలుసు, మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకు కానీ, తర్వాత స్లమ్ ఏరియాస్ స్త్రీలకు కానీ పరిశుభ్రత ఇది లేదు. గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు కూడా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. సో ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా ముందు బాగుండాలని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం అందరం కూడా గుర్తించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు పెట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎంతో చక్కగా అందరూ కూడా పాటిస్తూ నగరాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఈరోజు చూస్తున్నట్టయితే మున్సిపాలిటీల్లో చాలా లెగసీ వేస్ట్ కూడా ఉంది. అటువంటి వాటిని పారేయకుండా చెత్త కాదని దాన్ని చెదరిన సంపదగా భావించాలని, రెడ్యూస్ మరియు రీసైకిల్ అనే విధానంతో వేస్ట్ మేనేజ్మెంట్ జరగడంతో పాటు మన రాష్ట్రంలో ఎంతో
ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అటు వైజాగ్లో కానీ గుంటూరులో కానీ వేస్ట్ నుంచి విద్యుత్తులు తయారు చేసే ప్లాంట్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇదే పద్ధతిలో రాజమండ్రి క్లస్టర్లోను, నెల్లూరు మరియు చిత్తూరు క్లస్టర్స్లో కూడా త్వరలోనే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను స్థాపించడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేస్తూ త్వరలోనే ఈ ప్లాంట్స్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. మన జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయి. అలాగే పర్యావరణం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సూచికలన్నింటిలో కూడా చిత్తూరు జిల్లా ముందుంటుందని, అభివృద్ధి సూచికల్లో కూడా ముందు ఉంటుందని మేము అందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులతో కూడా తోడ్పాటు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకు తగ్గట్టుగా అమలు చేస్తూ రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రను ఖచ్చితంగా మనం సాధిస్తామని, దానికి భాగస్వాములు అవ్వాల్సిందిగా ప్రతి ఒక్క పౌరులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.